మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరికొద్ది సేపట్లో భారీ వర్షం కురవనున్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణపై మరోసారి వరుణుడు ప్రతాపం చూపించబోతున్నాడు. రానున్న 2 గంటల్లో కూడా భారీ వర్షం పడబోతున్నట్లుగా తెలుస్తోంది. అటు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల వర్షం పడే ఛాన్స్ కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలర్ట్స్ అయితే ఇచ్చారు అధికారులు. రైతులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ లను భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. తెలంగాణలో రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణపై మరోసారి వరుణుడు ప్రతాపం చూపించబోతున్నాడు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు అర్ధరాత్రికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మరింత పెరుగుతాయంటూ కూడా వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది. ముఖ్యంగా ఇటు దక్షిణ పశ్చిమ తెలంగాణలోని జిల్లాలైన మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అందుకే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. అలాగే ఉత్తర తెలంగాణలోని ములుగు, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, అలాగే ఖమ్మం వంటి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. హైదరాబాద్ లోనూ ఈ రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా భారీ వర్షం పడొచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం లేకపోలేదు. అందుకే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచనలు అయితే జారీ చేశారు. ఇప్పటికే గత కొద్ది గంటలుగా సిద్దిపేట, అటు యాదాద్రి, భువనగిరి, జనగాం, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయని సమాచారం అయితే అందుతోంది. అయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, వరంగల్, జగిత్యాల జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాల కారణంగా కొన్ని చోట్ల రోడ్లపై నీరు కూడా నిలిచిపోయింది ఎక్కడికక్కడ. దీంతో ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలంటూ కూడా ప్రజలకు పోలీసులు ఇప్పటికే విజ్ఞప్తులు జారీ చేస్తున్నారు. రైతులు కూడా పొలాల్లో పనులకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. పిడుగులు పడే అవకాశం ఉన్నదన్న చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ప్రజలు, అధికారులు సమన్వయంతో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేస్తోంది.